శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మనం జ్యోతిషంలో గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా శని కుజుల కలయిక అన్నది గ్రహయుద్ధం అంటాం. శని కుజులకు పడదు కాబట్టి గ్రహయుద్ధం అంటాం. ఈ గ్రహయుద్ధం జరుగుతున్నప్పుడు ఏంటవుతుందంటే సాధారణంగా దాని ప్రభావం అనేది ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలు కనబడే అవకాశం ఉంటుంది. ప్రకృతిలో వైపరీత్యాలంటే ఏదో జరిగిపోవడం కాదు, యుద్ధ సంబంధమైన కొన్ని పరిస్థితులు ఏర్పడే అవకాశం అక్కడ రెండు కాంబినేషన్స్లో కూడా కనబడతాయంటాం. ఈ రెండు కలయిక గ్రహయుద్ధ కలయిక వల్ల ఏంటంటే 45 రోజులు ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది ఏ భావం అయితే ఆ భావం మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుందన్నమాట. అలాగే కుంభరాశి వారికి ఇది ఎక్కడ జరుగుతుందంటే ధన కుటుంబ వాక్ విద్యాస్థానంలో జరుగుతుంది. ఇది 4 రకాలుగా కూడా ధనపరంగా, కుటుంబపరంగా, వాక్పరంగా, విద్యాపరంగా ఈ 4 రకాలుగా కూడా బలహీనపడిపోతారు. పెట్టిన ధనం ఎక్కడ పోయిందో తెలియదు, మన ఇచ్చిన మాట ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియదు. విద్య, చదువుకున్న విద్యకు సంబంధించిన వ్యవహారం ఏమి చేయక ఒత్తిడి ఉంటారు. ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వారిని ఆట ఆడేసుకుంటుంది. అన్నీ తెలుసు, అక్కడ మనం చేయాలంటే మనకి వెంటనే మైండ్కి ఎక్కలేదు. కుటుంబ స్థానంలో ఇలా ఉంది కాబట్టి ధర కుటుంబ వాక్ విద్యాస్థానంలో శని కుజుల యొక్క ప్రభావం అలా ఉంది కాబట్టి అది కొంతవరకు శనీశ్వరుడు మీ లగ్నానికి యోగించేవాడు, కుజుడు మీకు మీ లగ్నానికి శత్రువు కూడా. సో ఇలాంటి కాంబినేషన్స్లోనే ఏమవుతాయంటే ఈ యొక్క కలయిక వలన పూర్తిగా వాళ్ళకి డైనమిక్ స్టెప్ అయ్యేదానికి అవకాశం ఉండదు. ఆ కలయిక వదిలేంత వరకు పూర్తిగా సైలెంట్గా ఉండడం చాలా మంచిదని చెప్పడానికి అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఆంజనేయ స్వామిని విశేషంగా ఆరాధన చేయాల్సి వస్తుంది. ఒక సంకల్పంగా అనుకుని రోజుకి ఇన్నిసార్లు చదువుతాను, ఇన్ని ప్రదర్శనలు చేస్తాను అనుకుని ఆ రకంగా చేసుకుంటూ ఆ వారం రోజులు కూడా జాగ్రత్తగా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.